ఈశ్వరుడు గంగలో మమేకమవుతున్నాడు. మరో 9 నెలల పాటు భక్తులకు కనిపించకుండా పోతున్నాడు. కర్నూలు జిల్లా ఆత్మకూరు సమీపంలోని సంగమేశ్వర ఆలయాన్ని కృష్ణానది వరద నీరు ముంచుతోంది. శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు రావడంతో బ్యాక్ వాటర్ పోటెత్తింది. దీంతో సంగమేశ్వర ఆలయం నీటిలో మునిగిపోతోంది. ఆత్మకూరు పట్టణానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో కృష్ణానది తీరంలో ఉంది సంగమేశ్వరాలయం. అది సంగమంగా పిలువబడే ప్రాంతంలో ఉన్న ఈ ఆలయం నివృత్తి సంగమేశ్వరాలయంగా ప్రసిద్ధి పొందింది. పూర్వం ఈ ప్రాంతంలో దక్షయజ్ఞం జరిగిందని, ఆ సమయంలో దక్షుడు తన భార్యను అవమానించడంతో ఆమె యజ్ఞవాటికలో పడి మరణించిందని స్థల పురాణం చెబుతోంది. సతీదేవి శరీర నివృత్తి జరిగిన ప్రాంతం కాబట్టి నివృత్తి సంగమేశ్వరాలయంగా ప్రసిద్ధికెక్కింది. పాండవుల వనవాసం సమయంలో ధర్మరాజు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాలని నిర్ణయించాడు. ఆయన ఆదేశంతో శివలింగం తీసుకురావడానికి కాశీకి వెళ్లిన భీముడు ప్రతిష్ఠ సమయానికి రాలేదు. మేరకు వేపమొద్దుని శివలింగంగా మలచి ప్రతిష్ఠించి పూజలు చేశాడు ధర్మరాజు. దీంతో ఆగ్రహం చెందిన భీముడు తాను తెచ్చిన శివలింగాన్ని నదిలో విసిరివేశాడు. భీముడిని శాంతింపచేయడానికి అతను తెచ్చిన శివలింగాన్ని నదీ తీరంలోనే ప్రతిష్ఠించి భీమలింగంగా దానికి పేరు పెట్టారు. భక్తులు భీమేశ్వరుని దర్శించుకున్న తర్వాతే సంగమేశ్వరుని దర్శించుకోవాలని సూచించినట్లు స్థల పురాణం చెప్తోంది. ఈ ప్రాంతాన్ని పాలించిన వివిధ వంశాల పాలకులు ఆలయ అభివృద్ధికి విశేష కృషి చేశారు. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఆలయం క్రమంగా శిథిలమైపోయింది. ప్రస్తుతం కనిపిస్తున్న ఆలయాన్ని సుమారు 200 సంవత్సరాల క్రితం స్థానిక ప్రజలు నిర్మించారు. సుమారు 1,20,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆలయంతో పాటు చుట్టూ ప్రాకారం నిర్మించినట్లు శిథిలాలను చూస్తే అర్థమవుతుంది. ఈ ప్రాకారానికి ఉత్తరాన గోపుర ద్వారం చెబుతోంది. కానీ ప్రస్తుతం అవేమీ కనిపించవు. ప్రస్తుతం కనిపించే ప్రధాన ఆలయం అత్యంత సాదాసీదాగా ఉంటుంది. ముఖమండపం పూర్తిగా శిథిలమైపోగా అంతరాలయం, గర్భాలయాలు మాత్రమే దర్శనమిస్తాయి. గర్భాలయంలో సంగమేశ్వరుడు పూజలు అందుకుంటున్నాడు. శివుడి వెనక వైపున ఎడమ భాగంలో శ్రీ లలితాదేవి, కుడివైపున వినాయకుడు దర్శనమిస్తారు. అంతకు ముందు వారిద్దరికీ వేర్వేరు ఆలయాలు ఉండేవి. అయితే అవి శిథిలమైపోవడంతో లలితాదేవి, గణపతులను గర్భాలయంలో ప్రతిష్ఠించారు. ఆలయం ప్రాంగణంలోని అనేక ఉపాలయాల్లో దేవతామూర్తులు పూజలు అందుకునేవారు. ఆ ఆలయాలన్నీ శిథిలమైపోవడంతో కర్నూలు జిల్లాలోని అనేక ఆలయాలకు వాటిని తరలించారు. వాటితో పాటు పల్లవ సాంప్రదాయంలో నిర్మితమైన రథం కూడా ఉండేది. దాన్ని పురాతత్వ శాఖ వారు జగన్నాథ గుట్టకు తరలించారు. ఇంతటి చరిత్ర గల సంగమేశ్వరాలయం పురాతత్వ, ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురై శిథిలావస్థకు చేరుకుంది. సంవత్సరంలో అధిక భాగం నీటిలో ఉండే ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి ఎవరూ ప్రయత్నించడం లేదు. దీంతో ఈ ఆలయం కాలగర్భంలో కలిసిపోయే ప్రమాదం ఉందంటున్నారు భక్తులు.